నా పేరు సోరాల్ రాముడు. నా వయసు 15 సంవత్సరాలు. నేను 2009 నుండి క్యాంపస్లో ఉంటున్నాను. మాది చేపలూరు. మా ఊరి పేరు జీరుపాలెం. మా ఇంట్లో మా అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క ఉంటారు. చిన్నప్పుడు నేను నడవలేకపోయేవాడిని. బొంగురుకొని స్కూల్కి వెళ్ళేవాడిని. వర్షం పడినప్పుడు మా అమ్మ, నాన్న నేను నడవలేకపోతే స్కూల్కి వెతుకుని తీసుకువెళ్ళేవారు. అది నాకు చాలా బాధగా అనిపించేది. నా పేరు గంగా. నా వయసు 6 ఏళ్ళు. మా ఊరి పేరు చిలకలకట్ట. నా చిన్నప్పుడు కాళ్ళు వంకరగా అయిపోయాయి. నా కాళ్ళు బాగోలేవనేసి క్యాంపస్లో ఉంటున్నాను. మా నాన్న ఇంట్లో ఉంటాడు. మా అమ్మ బండిలోకి వెళ్ళిపోద్ది. ఉన్ని గడికి తింటాం, ఉండడం. కష్టపడితే ఉన్నట్టు తిన్నట్టు, లేకపోతే నేనట్టండి. మా నాన్న పేరు ఎస్ లక్ష్మణ్. ప్రతిరోజు వేటకి వెళ్తారు. వెళ్ళి వచ్చిన తర్వాత చేపలు గట్టి ఇంటికి తెచ్చి కొన్ని వండుకోవడానికి కొన్ని ఉంచి కొన్ని మా అమ్మకి ఇస్తే అవి వేరే ఊరు పట్టుకెళ్ళి అమ్ముతారు. నీకు ఏంటి ప్రాబ్లం? నీకు 2 కాల్స్. ఏమయ్యాయి 2 కాళ్ళు? పోలియో. ఏమేం చెప్పింది? చిన్నప్పుడు పోలియో అంటే వేస్తారు కదా సార్ చుక్కలు. అవేమి తెలియదు సార్ వాళ్ళకి. తెలియకపోతే అలా ఉంచి ఇంజక్షన్ చేస్తారు. ఇంజక్షన్ చేసిన తర్వాత ఒకదానికి చేస్తారు, ఇంకో దానికి చేయలేదు. అలా పోలియో లాగేసి. అలాంటి హాస్టలే కావాలండి. బాగా శుభ్రంగా చదువుతుంది, చెప్తుండ్రు కదా ఏంటండి. మరి మంచోళ్ళు ఎలాగైనా కొద్దిగా అనేది శుభ్రంగా బతుకుతారు, కానీ అనుభవాలు మాత్రం కొద్దిగా కష్టమండి. నాకు క్యాంపస్ చాలా ఇష్టం. మా ఊళ్ళో ఉన్నప్పుడు టైం ప్రకారం ఫుడ్ ఉండదు. ఫుడ్ టైం ప్రకారం స్నానం ఎప్పుడు తింటున్నా ఎప్పుడు తినట్లేదు తెలుసు. క్యాంపస్లో అయితే టైం ప్రకారం ఫుడ్ పెడతారు. 2 సార్లు స్నానం చేసి సండే పూట సినిమాలు పెడతారు. ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి అందరూ ఉంటారు. యోగా క్లాస్, డ్యాన్స్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. మా ఊళ్ళో ఇక్కడైతే తెలుగు మీడియం 5th వరకు చదివి, అక్కడ ఇంగ్లీష్ మీడియం చదివా. చిన్నప్పుడు నేను బంగిరేవాడిని. నా 2 కాళ్ళు పనిచేసేవి కాదు. అంటే రోడ్డు మీద ఇంట్లోనే ఏగుంటుంది కదా సాపుడుగా, అక్కడ బంగిరేవాడిని సార్.
బంగురుతో నా చేతికి ఏమైనా అయిపోతాయి రబ్బర్ యాటు పెట్టుకొని ఉండేవాడిని. ఉంటే అప్పుడు మా అమ్మ అన్నం గట్టి తినిపించేది. అయ్యాక నేను ఇంకెందుకు ముడికి గట్ట కోసిపోయినట్టు అయిపోయింది సార్. అప్పుడు నాకు ఎంత పైన అడుకొస్తుంది అనిపిస్తుంది సార్. అనిపిస్తే అప్పుడు నాకు ఇక్కడ నచ్చలేదని నేను హాస్టల్లో జాయిన్ అయిపోతానని మా అమ్మకి చెప్పాను. ఇక్కడ జాయిన్ చేస్తే సారీ తీసుకుని అయ్యారు సార్ హాస్పిటల్కి. స్లోనా వెళ్ళి అది స్ట్రైట్గా ఒక్కోటి ఇది మళ్ళీ అది ఇది ఇంకా స్ట్రైట్గా ఇది ఇటు పక్కన ఇవన్నీ స్లోగా చూడు మళ్ళీ పక్కన చెప్పనా ఫిజియోథెరపీ మేడం పేరు కొండమ్మ. ఫిజియోథెరపీలో కాళ్ళు పిలుచుతారు. నాకు నొప్పి పెట్టినప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 రోజు ఆర్థోడాక్స్ వేసుకుంటాను. ఆర్థోడాక్స్ వల్ల కొంచెం బాగున్నాయి. నాకైతే ఇప్పుడు తల్లిదండ్రుల గురించి ఒక ఆశ అనేది లేదు. మా ఫాదర్ ఎవ్రీడే డ్రింక్. అయితే నాకైతే అక్కడ ఉండడం ఇష్టం లేదు. ఇక్కడికి ఇంకొక అతను వచ్చి నన్ను తీసుకొచ్చారు. అమ్మ నువ్వు ఇది నేర్చుకుంటే నీ జీవితానికే నువ్వే బాగుపడతావు. కానీ మా ఇంట్లో పరిస్థితి చాలా దీనిగా ఉండేది. మా మదర్ చనిపోయింది. చనిపోతే ఆ టైంలో ఒక అతను వచ్చి అమ్మ నువ్వు ఇక్కడ జాయిన్ అవుతావేటమ్మా అని అడిగితే నాకు ఇష్టమేనండి జాయిన్ అవుతాను, మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు అనేసి నేను ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను. ఏమీ వచ్చేది కాదు. ఇక్కడికి వచ్చాక కొన్ని తెలివితేటలు కూడా నాకు వచ్చాయి. నాకు డ్రెస్సు అండ్ బ్లౌజు అండ్ షర్టు ఇక్కడ ప్రింటింగ్, కార్బన్, కంప్యూటర్,
ఒకసారి స్కూల్ మారిపోయింది ఇంగ్లీష్ పద్ధతిలో నేను. ఫస్ట్లో అయితే ఇంగ్లీష్ మీడియం చదవాలంటే భయం వేసి రూమ్లోనే ఉండిపోయి వెళ్ళడానికి భయం వేసేది. ఇప్పుడైతే ఎంత నేర్చుకోవాలని అనిపిస్తుంది ఇంగ్లీష్. వేరుగా కూర్చోబెట్టిన ర్యాంకుల పరంగా కూర్చోబెడుతున్నారు కాబట్టి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే అందరం కలిపి అందరూ వికలాంగులనే వేరే చూడకుండా అందరూ కలిపే చూస్తున్నారు. అందుకు మంచిదే, అందరినూ కలిపి కూర్చోబెట్టడం మంచిదే. ఎందుకంటే అసలు వాళ్ళు ఉన్న విషయాలు ఇతరులకు చెప్పడం వీలవుతుంది, వాళ్ళకు కూడా వాళ్ళు వీళ్ళకి చెప్పడానికి వీలవుతుంది. ఒంటరిగా ఉంటే అలా బాధగా ఉంటే అతనికి తెలిసిన విషయాలు ఎవరితో చెప్పుకోలేక అలాగ ఉంటాయి. ఊళ్ళో నుండే చదువుకొని ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం కూడా నాకు లేదు. అక్కడ చదివితే అక్కడ టీచర్స్ చదివించి బాగా చదివి ఉద్యోగాలు వస్తాయని నమ్మకం. తెలివితేటలు ఇప్పుడు దేనికైనా సరే చదువు ఉండాలి, తెలివితేటలు ఉండాలి. 4 మాటలు నేర్చుకుంటేనే ఏదైనా 4 ఉపాయాలు తెలుసుకుంటేనే దేనికైనా పనికొస్తుంది. లేకపోతే మరి ఇంకంతే నానా గిన్నెలు దొంగకొని ఇలా ఉండడమేనండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది హాస్టల్లో చేరి? ఇప్పుడు కొద్దిగా బాగానే ఉంది అనిపిస్తుందండి. అలాగే నాతో పిల్లలు కూడా నాలాగే బాగా నేర్చుకొని తల్లిదండ్రులు ఆ విధంగా చేయకుండా ఉండాలి నా యొక్క కోరిక అది. మాకైతే మా ఫాదరు మంచివారు కాదు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని వచ్చాక మీరు మీ పిల్లల్ని శుభ్రంగా చూసుకోండి, బాగా చదివించండి, మంచి భవిష్యత్తు తీసుకురండి. వాళ్ళు చదివించకుండా ఇంటి దగ్గర ఎప్పుడు కూర్చుని పెట్టకండి. నా 2 కాళ్ళు బాగా సాగించారు. నేను బాగా చదువుకొని టీచర్ దాకా అవ్వాలి అనుకుంటున్నా. పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నాను? టీచర్ అవ్వాలి. టీచర్ అంటే మనం చిన్నపిల్లలు చెప్పడానికి వాళ్ళు కూడా పెద్ద అయ్యాక మనలాగా అవుతారని, వాళ్ళు కూడా ఇంకా చిన్నపిల్లలకు చెప్తారని టీచరే. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇంటి దగ్గర మిషన్ పెట్టుకున్న తర్వాత నేను దాంతో డబ్బులు సంపాదించి ఒక షాప్ పెట్టాలని అనుకుంటున్నాను. నేను తర్వాత వాకర్ అదంతా కాల అలాగా ఫస్ట్ కాలే ఒక కాయకి ఆపరేషన్ అయింది. ఆ కాయ బాగా మోపగా అవుతున్నారు. 2వ కాయ కూడా ఆపరేషన్ అయితే బాగా నడుస్తుంది అనుకో. రోజుకి ఫిజియోథెరపీ చేస్తే ఇంకా బాగా సాగుతాయని మేడం కొని చెప్పారు. ఇక్కడ ఉంటున్న పిల్లలు కూడా నాకు ఇష్టమే. వాళ్ళతో కలిసి ఉండడం వల్ల నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది.
తోటి ఆపరేట్ చేయండి. పెద్దవవుతాయి. 6 నెలలు పెద్దవైన తర్వాత ఈ గ్రామస్తులందరూ మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మేసి కొంత డబ్బు అప్పు ఇచ్చే వాళ్ళకి తీరుస్తాం. ఉన్నది మేమంతా మళ్ళీ పొదుపు చేసుకుంటాం.